పట్టణంలో ప్రత్యేక ఓటర్ జాబితా పరిశీలనపై విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ప్రత్యేక ఓటర్ జాబితా పరిశీలన, పార్టీ డిజిటల్ సభ్యత్వాలపై విస్తృత స్థాయి సమావేశాన్ని మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని, అలాగే ప్రతి పోలింగ్ బూత్ లెవెల్ ఆఫీసర్లు సైతం ఓటర్ లిస్టు పట్టుకుని బీఆర్ఎస్ ఓట్లు డిలీట్ అవ్వకుండా కాపాడుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వెస్ట్ బెంగాల్, కేరళ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో చాలా మంది ఓట్లు ఓటర్ లిస్టుల నుండి గల్లంతయ్యాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇదే పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో కూడా జరిగే ప్రమాదం ఉందని తెలిపారు. బండి సంజయ్ ని పరిగెత్తించిన చైతన్యం కోదాడ ప్రజలకు ఉన్నదని, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు ఒకటే అని వారి మాటలు నమ్మకూడదన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చిన్నపిల్లలకు దుస్తులు కూడా ఇవ్వలేదని, పంట పండించాలంటే రైతులు హరిగోస పడుతున్నారని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేదని దుయ్యబట్టారు. అది చాలా చాలా ముఖ్యమైన విషయం. బీజేపీ ఎంతటి దుర్మార్గానికైనా ఓడగట్టడానికి సిద్ధంగా ఉన్నది. మీరు బెంగాల్లో చూసి, మీరు నిన్నటి దిన మరి రాజ్యసభ ఎన్నికల్లో చూశారు. ఎన్నో పార్టీల్లో వాళ్ళ ఏజెంట్లను చొప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చొప్పించి వాళ్ళ దగ్గర నుంచి వివరణ సమాచారం తీసుకొని మిగతా పార్టీలను కథం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. రాజ్యాంగ సంస్థలను అడ్డం పెట్టుకుని బీజేపీ, కాంగ్రెస్ రెండు మొదలై ఈ రాష్ట్రాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు చూసారు, మొన్నటికి మొన్న ఒక మహిళల బాలిక మీద అత్యాచారం చేసి ఆ కేంద్ర హోంమంత్రి కొడుకే సొంతంగా అత్యాచారం చేస్తే ఆ దుర్మార్గుని, ఆ నిందితుని దాచిపెట్టింది ఎవరు దాచిపెట్టింది? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది వాస్తవం. చివరికి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యా బండి సంజయ్ దయచేసి నీ కొడుకును సరెండర్ చేయండి అన్న స్థాయికి దిగజారిపోయిందంటే కాంగ్రెస్, బీజేపీలు రెండు కూడా కూడబలుకొని ఈరోజు తెలంగాణను దోచుకోవడానికి మరి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎన్ని కుంభకోణాలు చెప్తున్నారు. వాటి నాగపల్లిలో కుంభకోణం, పొంగులేని శ్రీనివాసరెడ్డి కొత్తగూడెంలో కుంభకోణం, బడగచెరువులో కుంభకోణం, చివరికి పిల్లలు తినే తిండి దగ్గర కూడా కుంభకోణం, పిల్లలు తినే ప్లేట దగ్గర కుంభకోణం, పిల్లలు పడుకునే మంచాల కుంభకోణం, రోజులు పడుకునే మంచాల కుంభకోణమే, రోజులు పడుకునే బెడ్డు కుంభకోణమే, పిల్లలకు పెట్టే పుండి కుంభకోణమే. మీరు ఆలోచించండి ఒకసారి, ఎన్ని రోజులని ఈ దుర్మార్గులను భరిస్తా. అందుకొరకే మిత్రులారా, రాబోయే సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా మీరందరూ చాలా సీరియస్ గా తీసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి కూడా పోవాలి. ప్రతి ఇంటికి కూడా పోయి కేసీఆర్ గారు ఏ విధంగా మన తల్లి కోసం 14 సంవత్సరాలు నియోజక పోరాటం చేసి 10 సంవత్సరాలు పంచాయతీగా మార్చిన తెలంగాణలో బంగారు తెలంగాణగా ఏ విధంగా మార్చిందో ప్రతి ఇంటికి కూడా చెప్పాల్సిన అవసరం మనందరికీ ఉన్నది. అన్ని రకాల మార్పులు తీసుకొని ఈరోజు ఉత్తర పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు తెలంగాణ ప్రభుత్వం చదువుకున్నారు. దేశ విదేశాల్లో 35 ఏళ్ళు రాజకీయాలు ప్రవీణాలు, 35 ఏళ్ళ రాజకీయాల్లో రాళ్ళపై తీసుకుపోలేదు. అటువంటి మా మాలాంటి ఎంతో మందికి బీఆర్ఎస్ వచ్చినట్టుగా గౌరవం పెట్టి నాకు సమైక్యంగా కన్నతల్లి గారి పార్టీని మనం కాపాడుతున్నాం.